రాష్ట్రం మొత్తంలో మీరు భూతద్దం పెట్టుకొని వెతికినా కూడా ఒక్క యువకునికి కూడా రాజీవ్ యువ వికాసం రాలేదు. 75% ఎస్సీ బడ్జెట్ కేటాయింపు. రాష్ట్రంలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లో ఉందా? లేదు. మరి అవగాహన లేకుండా 200 ఖర్చు పెట్టి, నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టి మేము బీసీ కులగణన చేపడుతున్నామని అన్నారు కదా, మరి వాళ్ళ 42% ఎందుకు అమల్లో లేదు? కేవలం అదొకటే కాదు, బడ్జెట్లో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ఇస్తాము అని మీరు బీసీ డిక్లరేషన్లో అన్నారు. 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అని చెప్పారు. మరి ఏమైంది మీ 20,000 కోట్లు? మైనారిటీ డిక్లరేషన్, పాపం ముస్లిం సోదర సోదరి మనులు మిమ్మల్ని నమ్మిండ్రు. అయ్యో కాంగ్రెస్ కదా, భారతీయ జనతా పార్టీ వస్తుంది, కాంగ్రెస్ ని తేవాలి అని వాళ్ళు వీళ్ళకు ఓట్లు వేసారు. వీళ్ళని నమ్మిండ్రు. వీళ్ళు ఏం చెప్పిర్రు? ప్రతి బడ్జెట్ లో 4,000 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పిర్రు. మరి వాళ్ళు ఎందుకు 4,000 కోట్లు ఇవ్వలేదు? రేవంత్ రెడ్డి గారికి కేవలం ఓట్లు కావాలి కానీ బడ్జెట్ కేటాయింపులు ఇవ్వరా? అంతేకాదు, షాదీ ముబారక్ స్కీమ్ ఏమైంది? అది లేదు. వీళ్ళకు మైనారిటీ డిక్లరేషన్ లో 1,60,000 రూపాయలు అని చెప్పారు వీళ్ళు పెళ్లిళ్లకు. ఇగోటి ప్రొవైడ్ ₹1,60,000 రూపీస్. ఇవాళ రాహుల్ గాంధీని అడుగుతున్నాం, ఎందుకే నీకు తెలంగాణ రాష్ట్ర సమస్యలు కనబడతలేవు? నువ్వు హెలికాప్టర్ ఎక్కి నేరుగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తావు, హెలికాప్టర్ పట్టుకొని పోయి వికారాబాద్ రిసార్ట్స్లో మీటింగ్కి పోతావు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి నీ భారత్ సమిట్, రాహుల్ గాంధీ సమిట్ అని హైటెక్స్లో పోతావు, లేదంటే తాజ్ కృష్ణ డిన్నర్ కార్యక్రమాలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళ తెలంగాణ యువత పట్ల, తెలంగాణ యూత్, అశోక్ నగర్ యువత పట్ల కానివ్వండి, తెలంగాణ దళితుల పట్ల కానివ్వండి, తెలంగాణ బీసీల పట్ల కానివ్వండి, తెలంగాణ మైనారిటీల పట్ల కానివ్వండి, ఎందుకు రాహుల్ గాంధీ అనే వ్యక్తి మాట్లాడతలేడు? ఇందుకే రాహుల్ గాంధీని పొలిటికల్ టూరిస్ట్ అంటాం. ఎలక్షన్ కాగానే రాహుల్ గాంధీ ఓట్ల కోసం వస్తాడు, కానీ ఏనాడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా అటువైపు చూడడు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నారు. మాకు ఉద్యమాలు తెలుసు, మాకు దిష్టి బొమ్మ దానాలు అనేది మాకు మీకు కొట్లాట కాదు. మరి మీరు డ్యూటీని ప్రజాస్వామికంగా చేయాలి. ఎందుకంటే రేవంత్ గారు ప్రజాపాలన చెప్తారండి, మొహబ్బత్ కి దుకాన్, ప్రజాపాలన, నిరసన నిలుచుకోవచ్చు. నిరసనలు ఏం చేస్తున్నాం? ఇప్పుడు 75% బడ్జెట్ తగ్గిందండి. ఎస్సీలకు 75% రికార్డు నేర్చుకోండి. ఏముంది? 75% ఎస్సీల బడ్జెట్ తగ్గిస్తే ఎస్సీ నియోజకవర్గంలో చేయొద్దా నిరసన? బీసీలకు వాళ్ళు చెప్తున్న 20,000 కోట్లు అని వాళ్ళు చెప్తున్నారు. 20,000 కోట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. ఇగో నేను మైనారిటీ 4,000 కోట్లు ఇస్తామని చెప్పి 1,60,000 పెళ్లి షాదీ ముబారక్ ఇస్తామని. అందుకే వాళ్ళ బడ్జెట్ వచ్చింది. రేపు బడ్జెట్ మీద చర్చ ఉన్నది కాబట్టి వాళ్ళని మేము నిరసన వెళ్తున్నాం. మేము అనేది ఏంటంటే వ్యక్తిగతంగా మీకు మాకు లేదు, కానీ మేము చేసింది ప్రజాస్వామిక నిరసన మాత్రమే. సిగ్గు దళితుల బడ్జెట్ తగ్గించడం, సిగ్గు తెలంగాణ దళితులకు 75% బడ్జెట్ తగ్గించడమా? వింటున్నాం. రేవంత్ రెడ్డికి సిగ్గు లజ్జ ఉంటే ఆ మహనీయులకు క్షమాపణ చెప్పి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, నీ డిక్లరేషన్లు, నీ గ్యారంటీలు అన్ని బోగస్ అని ఒప్పుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ.